వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ లాగే మరో పెద్ద స్కామ్ బయటకు రాబోతుందని టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అది లిక్కర్ స్కామ్ కంటే అతిపెద్ద స్కామ్ అని ఎంపీ ఆరోపించారు. రైతుల దగ్గర నుంచి బియ్యం సేకరించి ఆఫ్రికన్ సౌత్ కంట్రీలకు బియ్యం స్మగ్లింగ్ చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై విచారణ జరగాలని బైరెడ్డి శబరి డిమాండ్ చేశారు. జగన్ పాలనలో రైతులు పూర్తిగా నష్టపోయారని ఎంపీ బైరెడ్డి శబరి వ్యాఖ్యానించారు. ఏపీ ఫసల్ బీమా యోజన 2,500 కోట్లు పెండింగ్లో పెట్టిందని పార్లమెంట్లో కేంద్ర మంత్రి చెప్పడం రాష్ట్రానికి సిగ్గుచేటని అన్నారు. ఆ రిజర్వాయర్ పులివెందలలో దగ్గరలో ఒక రిజర్వాయర్ కట్టారు. 3.7 టీఎంసీల రిజర్వాయర్, సర్వరాయర్ రిజర్వాయర్ అని కట్టారు. సర్వరాయర్ రిజర్వాయర్ దాదాపు ఆయన కాన్స్టిట్యున్సీలోనే లక్షల మంది రైతులను ఆదుకునే రిజర్వాయర్. అది సర్వరాయర్ రిజర్వాయర్ నుంచి చూస్తే ఒక్క రైతుకి కూడా నీరు అందించని రిజర్వాయర్. అది ఆ రిజర్వాయర్ ఎక్కడ నీరు అందిస్తుంది అంటే ఇటు భారతీ సిమెంట్స్కి, అటు మన జగన్ గారి మేనమామ ఉన్నారు, ఆయన చీనీ తోటలు ఏవైతే ఉన్నాయో 800 ఎకరాల చీనీ తోటలకు నీరు అందిస్తున్నారు. మరి ఇవన్నీ గమనించాల్సిన అవసరం చాలా ఉంది. అట్లాగే ఈరోజు మొన్న లిక్కర్ స్కామ్ మాదిరి ఒక స్కామ్ నేను తీసుకురాబోతున్నాను. అది ఏంటి అంటే రైతులు, బియ్యం పండించే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఫెయిర్ ప్రైస్ షాప్కి బియ్యాన్ని కొనుగోలు చేస్తూ ఉంటే వీళ్ళు ఏం చేశారండి, దీన్ని స్మగుల్ చేసి ఆఫ్రికన్ కాంటినెంట్స్కి, అట్లాగే సౌత్ ఈస్ట్ ఏషియా కాంటినెంట్స్కి కొన్ని లక్షల కోట్లు కుంభకోణం జరిగింది. దీన్ని ఖచ్చితంగా బయటికి తీసుకొని రావాలి. అట్లాగే ఇన్వెస్టిగేషన్ కూడా చేయాలి. మద్యం స్కామ్ కన్నా అతి పెద్ద స్కామ్ బియ్యం స్కామ్ కాబోతుంది మన రాష్ట్రం.